అర్చుముల్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మీరు కొన్ని రోజులు మా ఎవ్వరికి దొరకకుండా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో తిరిగారు. మరీ ముఖ్యంగా సెంట్రల్ ఆంధ్ర, కృష్ణా గుంటూరు జిల్లాలు అనుకుంటా మీరు ఎక్కువ తిరిగింది. ఎలా ఉందండి అక్కడ? వాతావరణం ఎలా ఉంది? మీకు కనిపించినటువంటి అనుకూలతలు ఏంటి, ప్రతికూలతలు ఏంటి? కాస్త నర్మగర్భంగా చెప్తారు మీరైతే, చెప్పండి సార్. అంటే నేను కృష్ణా, గుంటూరు, ఈస్ట్ వెస్ట్ 4 జిల్లాలు వెళ్ళాడు పాత జిల్లాలో. ఉమ్, మీకు ఇక్కడ గుంటూరు జిల్లాలో ఫస్ట్ పెంసాని చంద్రశేఖర్ గారి ఎంపీ పరిధిలో ఉన్న ఉమ్, ఆయన ప్రతిపాడు నియోజకవర్గం, వేమూరు నియోజకవర్గం రెండు చూసాం. అలాగే రఘురామకృష్ణరాజు గారు నిలబడుతున్న ఉండి, తణుకు, ఈ వరకు ఆయన పార్లమెంట్ పరిధిలో ఉన్న తణుకు, ఇలా ఇంకా ఏలూరు, ఇలాగ అన్ని చూసుకుంటాం. దెందులూరు కూడా, ఆ దెందులూరు క్యాండిడేట్ గట్ట కలవలేదు, కానీ దెందులూరుకు సంబంధించి కొంతమంది వ్యక్తులను కలిసాం. వాళ్ళు మాకు తెలిసింది ఏంటంటే, పెమ్మసాని చంద్రశేఖర్ అనేటువంటి ఆయన అసలు ఒక తారాజువ. జనాలు దిగ్భ్రాంతి గురవుతున్నారండి. ఆయన పెర్ఫార్మెన్స్ వాళ్ళ ప్రత్యర్థులకి బురపాడైపోతుంది అని చెప్తుంటారు. తెలుగుదేశం వాళ్ళు సంతోషాన్ని పట్టబగ్గలేరు. కేడర్ ప్రజలు కూడా ఆయన అలాగే రిసీవ్ చేసుకుంటున్నారు. ఎవరో సినిమా స్టార్ వస్తుంటే అలా చూస్తాం, ఎవరో బాబు అన్నట్టుగా చూస్తున్నారా జనాలు? తెలుసా మీకు ఎంత ఆదరణ ఉందండి ఆయనకి? ఒక 2-3 కిలోమీటర్లు నడవడానికి ఒక పూట పట్టింది ముందుకెళ్ళడానికి. కానీ మేము ఆ దోల తీరిపోయింది మాకు, అందులో చిక్కడిపోయాం మేము. ఈ ఎండ ఇది చాలా అయినా అంటే అసలు వాతావరణం, ఆ పబ్లిక్ మూడ్ ఎలా ఉందో తెలుసుకుంటారు. అక్కడ రోడ్ల పక్కన కొంతమంది కూర్చుంటారు. ఈ కారణం వెళ్తున్నప్పుడు అటు ఇటు ఉంటారు కదా జనాలు, ఎవరు బతుకాళ్ళు బతికి కూడా వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ ముఖాల్లో ఒక రకమైన ఆసక్తి, ఆనందం, ఉత్సాహం కనపడుతూ ఉంది. పరిగెత్తుకుని ఈయన అట్ ది సేమ్ టైం మొఖాలు మార్చుకుని కూడా కూర్చున్నారు కొంతమంది. ఇలాంటి వాళ్ళు బాగా సంతోషపడి వాళ్ళు 10 మంది ఉంటే, ఈ ఏడ్చి వాళ్ళు ఒక 2-3 ఉన్నారు. వాళ్ళు అలా కూర్చుని కనీసం ఈయన వెళ్తున్న కాన్వాయ్, ఈయన ఆ సెంటర్ నిలబడి మాట్లాడుతుంటే అటువైపు కూడా బుర్ర పెట్టి చూడకుండా ఇటేపు చెప్తున్నారు. ఆయన ఏదన్నా ఉపన్యాసంలో డైలాగ్ వేసాడు అనుకోండి, పంచి డైలాగ్, మామూలుగా ఇటు కాలు మీద కావాల్సిన కాలు ఊపుతో కూర్చున్నాడు అక్కడ. నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఆయన ఏదైనా డైలాగ్ వేస్తే కాలు గట్టిగా ఇంకా ఎక్కువ ఊపేస్తున్నాడు. అంటే ఏంటి, అది ఆ బీపీ వచ్చేస్తున్నాడు, తట్టుకోలేకపోతున్నాడు. ఇది చాలా పెద్ద జోకర్ అన్నమాట. ఇప్పుడు ఒకడ కాలు ఊపుతో కూర్చున్నాడండి బెంచ్ మీద, అటేపు చూస్తలేదు. మాకు వారు ఆగి ఉంది, మేము చూస్తున్నాను ఈ జన అబ్జర్వేషన్, పబ్లిక్ ఎలా ఉంది, మూడ్ ఏంటి, పరిస్థితి అని కింద దిగి అలా చూస్తుంటే, ఆ వీళ్ళని చూసి వీళ్ళు విచిత్రంగా కనీసం అటుపక్క కూడా చూడలేదు, మాయం కూడా కోపంగా చూస్తున్నారు ఇటు వీళ్ళు అన్నట్టుగా నేను వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నాను. అబ్జర్వ్ చేస్తుంటే ఆయన ఉపన్యాసం ఏదో చెప్తున్నాడు ఆయన, ఎంపీ గారు. అప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు మామూలుగా కాలు మీద కాలు వేసి కాలు ఊపుతూ కూర్చున్నాడు. ఆ చెరుగొట్టిన సిమెంట్ బెంచ్ మీద కూర్చుని ఆయన వీళ్ళకి డైలాగ్ వేసి కొంచెం వీళ్ళ మీద పంచి డైలాగ్ వేసాడు. ఏదో వేసేటప్పటికి అప్పుడు దాకా మామూలుగా ఊపిన కాలు ఇంకా గట్టి ఊపేస్తున్నాడు. అంటే ఆడికి తగిలింది అనమాట ఆ సెగ. ఇలాగా మొత్తం మీద ఆయనకి చాలా పాజిటివ్ గా ఉంది. ఆ ఊళ్ళలో 60-70 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చి ఆ ఎండలో పడి, ఇదంతా పాత తరం టీడీపీ అనమాట. అంటే ఒకప్పుడు మేమంతా పిల్లలుగా ఉన్నప్పుడు పార్టీ పెట్టిన కొత్తలో బ్యాచ్ వాళ్ళందరూ ఇవాళ బయటకు వచ్చారు. వాళ్ళు మామూలుగా అయితే బయటకు రాదు. అంటే ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ చేసుకుని అదృష్టం ఉంది. ఎందుకంటే ఆ జెండా, ఆ పార్టీ పెట్టిన ముహూర్త బలం, ఆ జెండా బలం ఏంటంటే దానికి ఒక రకమైన ఆకర్షణ శక్తి ఉందంట. శమంతకమణి, మరకతకమణి లాగా దానికి ఒక రకమైన ఆకర్షణ శక్తి ఉంది. అప్పుడప్పుడు ఆ శక్తిహీనమైనప్పుడు ఒక్కొక్కసారి చీకట్లో అలుముకున్న మళ్ళా దేదీప్యమానంగా వెలుగుద్ది అనేటువంటి దానికి అది వజ్రం అనేటువంటిది అర్థమవుతా ఉంది. ఇది చంద్రశేఖర్ గారి వల్ల పార్టీకి లాభమా, పార్టీ వల్ల చంద్రశేఖర్ గారికి లాభమా అంటే రెండు పరస్పరం ఆ ఉభయతారకం. చంద్రశేఖర్ గారు రావడం వల్ల 7 అసెంబ్లీ స్థానాలు కూడా అత్యధిక మెజార్టీతో గెలవబోతుంది. అలాగే టీడీపీ ఉన్న పొజిషన్ లో టీడీపీకి ఉన్న సానుకూలత, చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ అనేటువంటిది ఈ చంద్రశేఖర్ గారికి తోడయి అసలు మొత్తం టోటల్ దేశం మొత్తం మీద అత్యధిక మెజారిటీ వచ్చే పార్లమెంట్ స్థానం కింద గుంటూరు చరిత్రకి ఎక్కబోతుంది. ఇది కరెక్ట్ గా ఇది మార్క్ మై వర్డ్స్. అలాగే ప్రతిపాడు నియోజకవర్గం, ఇప్పుడు మేము వెళ్ళిన అక్కడ ప్రతిపాడు నియోజకవర్గం అండి.
ఆయనకి రామాంజల్ గారికి భలే పని జరిగేది మిఠాయి కింద. ఆయనకి పొద్దు రోడ్డు మీద దొరికేసినట్టే మిఠాయి కింద దొరికేసింది ఆయన. చాలా లక్కీ. మామూలుగానే పచ్చిపాటి నియోజకవర్గం కొంచెం సామాజిక వర్గాల పరంగా కూడా టీడీపీకి అనుకూలంగా ఉంటుంది. గత 2-3 ఎలక్షన్లో పోయినా ఈసారి మాత్రం ఆయన బాగా పని జరుగుతుంది. తర్వాత వేమూరు నక్కా ఆనందబాబు గారు పర్సనల్ గా అతనికి ఒక ఇమేజ్ ఉంది. ఆయన వర్కహాలిక్, సామాన్య కార్యకర్తను కూడా పేరు గుర్తు పెట్టుకుని పలకరించే, అదే బాపట్ల పార్లమెంట్కి వస్తుంది అనుకున్నది. అక్కడ బాపట్ల పార్లమెంట్ కూడా అందరూ విమర్శ చేశారు, సడన్ గా వచ్చేసాడు ఎవడో ఇతనికి ఎలా ఇచ్చేయారు బాబు అని. ఇలాగే మరి కొన్ని విచిత్రాలు జరుగుతుంటే ఎలక్షన్స్ లో మనం ఏంటి రాను అనుకున్నావా అని డైలాగ్ అన్నట్టుగానే ఎవడో వచ్చాడు ఏదో వచ్చాడు అనుకున్నది వాళ్ళు అనూహ్యంగా వాళ్ళు దూసుకెళ్ళిపోతూ ఉంటారు. బాపట్ల మొన్నటిదాకా డౌట్ ఉన్నది, అసలు అది చాలా ఫాస్ట్ గా ఉన్నాడు ఆయన. ఆయన చాలా చాలా పాజిటివ్ గా మారిపోయింది. అంటే స్టేట్ మూడ్ ఆఫ్ ది స్టేట్ కూడా అలా ఉన్నారు. అది వేరే కదా. యాక్చువల్గా ఇలా ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో టీడీపీ పట్ల చంద్రబాబు నాయుడు గారి పట్ల ప్రజల పిచ్చిలో ఉన్నారండి. మేనియా అంటారు. అలాగే ఆయనకి తోడు పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరి పట్ల ప్రజలకు ఎలా ఉందంటే మూగిపోతా ఉన్నారు. లేకపోతే ఏంటండి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ మధ్యాహ్నం 1 గంటకి గట్రా మీటింగ్లు ఏంటండి బాబు. అసలు ఒళ్ళంతా తడిసి ముద్దయిపోయి ఆ దర్శిలో మీటింగ్ చూసారా? 47-48 degrees. 47 మనకు చూపిస్తుంటే అది మామూలుగా 50 degrees ఉంటుంది అక్కడ వాతావరణం. ఆ ఎండలో పడి ఆయన గంటలు గంటలు నిలబడి మాట్లాడుతుంటే అది చూస్తుంటేనే మనకి ఒళ్ళు జాగరిచ్చేస్తుంది. ఆ సీన్ లో మనం ఉంటే నేనైతే దెబ్బ మూలాడిపోతాను, నేను పళ్ళు పడిపోతానండి. ఆ జనం కూడా అలా నిలబడి ఇది జనాలకు ఒక రకమైన జగన్మోహన్ రెడ్డి అంటే భయాందోళనకు గురయ్యి ఈ భయాందోళన నుంచి బయటపడటానికి ఆసరా కోసం నడి సముద్రంలో గడ్డి పరకను పట్టుకుని బయటకు వస్తాను చూస్తారు. అలాగే అటువంటిది ఏకంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి వచ్చేటట్టు ఆయనకి అండగా నిలబడి ఆయన అండతో బయటపడాలి కష్టాల నుంచి అనేటువంటి ఫిక్స్ అయిపోయారు. మీకు రఘురామకృష్ణరాజు గారు ఉండి విషయంలో రఘురామకృష్ణరాజు గారికి మొత్తం ఆయనకి స్టేట్ మొత్తం అభిమానులు ఉన్నారు ఆయన ఈ పోరాటానికి. అక్కడ కొన్ని సెక్షన్స్ రఘురామకృష్ణరాజు గారిని బాగా ఓన్ చేసుకున్నారు. ఆయన మీద పడిన లాఠీ ఆయనకి అయిన గాయం వాళ్ళకి అయినట్టుగా ఫీల్ అవుతాం. ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ వైపు కానీ ఇలాగ వేరే పార్టీలు చూడండి, వైసీపీ నుంచి చూడని వర్గాలు కొన్ని వాళ్ళలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన మన నియోజకవర్గంలో నిలబడతాం, మనం గర్వకారణం, మన అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి. ఎలాంటి హర్డిల్స్ ఉన్నా, రెబల్స్ నామమాత్రం అయిపోతున్నారు. ఆయన బరువు పోతున్నారు. రెబల్గా వేసిన ఆయన ఘోరంగా తప్పుకుని ఉంటే బాగుండేది. ఆయన దెబ్బైపోతాడు. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా తిరిగి ప్రచారం చేస్తా ఉన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి కూడా ప్రచారం చేస్తుంది రఘురామకృష్ణ. ఇది ఒక విచిత్రమైన ఆడింటికి. ఇప్పుడు మద్రాసులో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారి ఇంటికి సినిమా యాక్టర్ల ఇంటికి వెళ్తారు కదా, మద్రాసు వెళ్ళి టూరిస్ట్ బస్సులతో వచ్చి అలా అందరూ కలుసుకుంటారు కదా. అలా ఉంది జాతర కింద. ఇప్పుడు ఈయన ఎన్నికల ప్రచారం ఒక ఎత్తు, ఈ వచ్చిన వాళ్ళందరికీ కలిసి మాట్లాడటం ఒక ఎత్తు, వాళ్ళందరూ తిరిగి వెళ్ళి ప్రచారంలో పాల్గొంటారు. ఎంతో కొంత మేము కూడా మీతో ఉన్నాం అని, అయ్యో బాబు మీరు గెలిపించుకోండి బాబు, ఈ రాష్ట్రానికి అవసరమైన మనిషి ఈ మనిషి అని చెప్పేసి. అసలు ఆయన ఎంపీగా నిలబడి ఉంటే ఆ 7 నియోజకవర్గాల్లో కింగ్ అయిపోయింది. ఆయన అలా తిరగక్కర్లేదు. ఆయన ఎంపీగా పోటీ చేసి ఒక రౌండ్ వేసి మిగతా రాష్ట్రం అంతా తిరుగుతానికి పనికొచ్చేది కాబట్టి. కానీ ఆయన్ని ఒక అసెంబ్లీకి పరిమితం అయ్యాడు, వేరే కాదు. ఇక తర్వాత మేము తణుకు వెళ్ళాం. అసలు వాళ్ళ విధానం, తణుకు రాధాకృష్ణ గారు, ఆయన బ్రదర్ వివేక్, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు, వాళ్ళందరూ పబ్లిక్ ని డీల్ చేసే విధానం చూస్తే వీళ్ళ కాకుండా ఓటింగ్ ఎవరికి అయిపోతుంది ఏదండి. అవతలోడికి కూడా తెలుగుదేశం పార్టీ మీద పూర్తి వ్యతిరేకత ఉన్నవాడు కూడా ఈ రాధాకృష్ణ గారిని, వాళ్ళ ఫ్యామిలీని, వీళ్ళ మాట్లాడే తీరు, వీళ్ళ ఓటు అడిగే విధానం, వీళ్ళ సాఫ్ట్ నేచర్, సౌమ్యంగా ఉండడం, వివాదాలు లేకపోవడం, ఇవన్నీ చూసిన తర్వాత ఈసారికి మనం ఇళ్ళనే పెట్టుకుందాం, మనం ఎలా ఉండాలి మనకి అన్న లెక్కలకు వచ్చారు. అంటే ఎలాంటి విభేదన పార్టీ భావజాలను నచ్చకపోయినా, టీడీపీ నచ్చకపోయినా, చంద్రబాబు గారు నచ్చకపోయినా,
మాకు ఈ పార్టీ వద్దనుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా వీళ్ళకి మద్దతు ఇస్తారు. అంటే అక్కడ ప్రత్యక్షంగా చూసాను రకరకాల వర్గాల వాళ్ళు ఆయన కలవడానికి వచ్చి వాళ్ళు హానెస్ట్ గా వాలంటరీగా వచ్చి మద్దతు ప్రకటిస్తా ఉన్నారు. అక్కడ జనసేన సీటు అక్కడ కొంచెం వివాదం ఉంది, జనసేన ఆయన కోఆపరేట్ చేయట్లేదు అంటున్నారు. కానీ అది కూడా ఆయన కూడా ఒకవేళ ఆయన మౌనంగా ప్రచారానికి వచ్చిన రాకపోయినా క్యాడర్ మాత్రం జనసేన క్యాడర్ సూపర్ అండి. పవన్ కళ్యాణ్ గారు అసలు ఆయన ఓ మాట చెప్తాడు ఇది సినిమాలో కాదు బయట, తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడుతుడని. అలాగే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడానికి ఎంత ఎక్స్టెంట్ వరకనే వెళ్తాను, ఎంతైనా తగ్గించుకుంటానని ఏదైతే మాట చెప్పాడో ఓట్లు చేయనని దానికి పూర్తిగా కట్టుబడి పూర్తిగా సహకరిస్తా ఆనెస్ట్ గా పనిచేస్తారు. దాంతో ఆ కార్యకర్తలందరూ కూడా కసిగా పర్సనల్ గా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు. టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు వాళ్ళ నాయకుల పట్ల వైసీపీ ప్రవర్తించిన విధానం, వాళ్ళు హింసించిన తీరు, వేటాడిన తీరు, వాళ్ళు అత్యంత జుగుప్సావకరంగా మాట్లాడిన పద్ధతి విధానం చూసినారు. స్మెల్ డ్రైనేజీ మూతలు తీసినట్టు వాళ్ళు మాట్లాడతాయి. ఇలాంటివన్నీ భరించి భరించి వాళ్ళందరిలో ఒక రకమైన కసి, కోపం, క్రోధం, ఆగ్రహం, ఆవేశం, ఆక్రోశం ఇవన్నీ ఒకేసారి ఏకకాలంలో తన్నుకొచ్చేసి నిన్ను ఇంటికి పంపిస్తాం రా, అసలు నిన్ను మేము భరించండి, ఈ యదవమోహం ఏడుపు మొహం చూడలేకపోతున్నాం అంటున్నారు. అంతే, దీనికి వచ్చేసారు. నేను అడిగితే ఇదే చెప్తాడండి, ఇది నా మాటలు కాదు అక్కడ చెప్పిన మాట. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇంకా కొంతమంది సర్వేలు ఎత్తున్నారు. చాలా తర్వాత బయటకు వచ్చాడని ఇలా టేబుల్ మీద చెయ్యట్టుకుని చెప్తున్నాడు ఒక అతను ఏదో. అవి అవసరం అండి మనకి. వెళ్ళండి మీరు, వెళ్ళండి 4 నియోజకవర్గాలు రౌండ్ ఏంటి, చల్లగనిపోండి, చల్లబడిన తర్వాత వెళ్ళండి. ఎండలో వెళ్ళలేకపోతే మీరు జగన్ చాలా మంచోడు, చాలా అందంగా ఉంటాడు, ఇంచక్క పొడుగ్గా ఉంటాడు అనంటే మిమ్మల్ని ఈ షర్ట్లు కూడా పంపిస్తారు. అలా ఉంది పరిస్థితి. డిజాస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఏకపక్షం ల్యాండ్ స్లైడ్ విక్టరీ వస్తున్నట్టు కూటమికి. వీళ్ళ అంచనాలన్నీ కూడా వాళ్ళు దింపుడు కళ్ళు అసలు పాము తోకలో ఉంది ప్రాణం. ఆ తోక కూడా తొక్కేసారు ఇవాళ డీజీపీని పంపించేసి. ఇక కాల సర్పం అని చెప్పాను ఇంతవరకు. కాల సర్పం కోటేస్తే దానికి విరుగుడు ఉండదండి. మీకు కాలకోట విషయం ఎలాంటి అత్యంత ప్రమాదకరమైన అమెజాన్ నదులు అడవుల్లో తిరిగే బ్లాక్ కోబ్రా కోటేస్తే కూడా దానికి మందు ఉందేమో కానీ కాల సర్పం కోటేస్తే దానికి విరుగుడు ఉండదు. కాల సర్పం ఎప్పుడు కోటేస్తుంది? నీ కర్మ, నువ్వేం చేసేవో అది నిన్ను వెంటాడుతుంది. గత ఎన్నికల్లో నీకు అది కలిసి వచ్చింది, ఈసారి అది నీకు ఎదురు తిరిగింది, నువ్వు అవుట్. జగన్మోహన్ రెడ్డి గారు అవుట్. ఇక రాష్ట్రం అంతా ఇదే మూడు ఉందండి. నేను వెళ్ళటమే కాకుండా నేను చాలా మందికి వెళ్ళలేని చోట్ల నుంచి అందరి దగ్గర నుంచి నేను ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉంటాను. ఎందుకంటే మేము బయట మాట్లాడతాం కాబట్టి వాస్తవ పరిస్థితులు ప్రజలకి, ఆందోళన చెందే వాళ్ళకి రకరకాల సందేహాలు ఉన్నాయి. పోలీసుల మీద, లేకపోతే ఈ వ్యవస్థల మీద, ఎలక్షన్ కమిషన్ మీద, ఇలాంటి వాళ్ళందరి మీద. వాళ్ళందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు ధైర్యంగా ఆ ఒక్కరోజు మీ బంధువులు, స్నేహితులు బయట ఊళ్ళలో ఉంటే వాళ్ళందరినీ ఊళ్ళకి రప్పించి ఓటేయించాలి. ఊళ్ళకి రప్పించి ఓటేయించి ఏదో టైంకి వెళ్దాం, పొద్దున్నే కాఫీ టీపీ కాళ్ళు ఆరుజాకుని టీవీ చూస్తా తర్వాత వెళ్దాం అనుకోకూడదు. పొద్దున్నే వెళ్ళి లైన్లో నిలబడి కష్టమైన, నష్టమైన, ఎండైనా, వానైనా, వడగాలులు వీచినా, ఏం జరిగినా సరే ఆ ఒక్కరోజు మీరు నిలబడి ఓటేస్తే మీకు ఈ భూతం బెడదొలుతుంది. మామూలుగా దెయ్యాలను పెట్టించి లేకపోతే ఎక్కడన్నా సీసాలో పెట్టి అవతల పడేయాలంటే ఓ మంత్రి కూడా వస్తాడు, కొడాల నానిలాగా ఉన్నవాడు ఒకడు వచ్చి పూజలే చేసి ఆ దయ్యాన్ని సీసాలో పెట్టి పడతాడు. ఇది అలా కాదు. ఈ దయ్యాన్ని మీరే పూజ చేసి, మీరే నిలబడి ఎండలో దీక్ష చేసి ఓటేసి ఇంటి పంపించాల. అంతే తప్ప ఎవడో వస్తాడు, ఆడు చేస్తాడు అని చెప్పి కూర్చుంటే మీ ఇంట్లోకి వచ్చి కూర్చుంటుంది దయ్యం. ఆల్రెడీ మీ భూమి దగ్గరికి వచ్చిందా, ఇప్పుడు రేపు వస్తారు మీ ఇంట్లోకి వస్తుంది, మీ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తారు. చూస్తాం, చూద్దాం సార్. మరి ఎన్నికల నాటికి ఎలా ఉంటుందో, ఇంకా స్లైడ్ అవుతుందా లేదా ఇలా సస్టైన్ అవుతుందో తెలుస్తుంది. ధన్యవాదాలు.